గైస్ మనం తెలుగు టెక్నీషియన్లు మిమ్మల్ని చెప్తున్నా ఈ వీడియో మీకోసమేనండి, టెక్నీషియన్ల కోసం స్పెషల్ అండి. ఎందుకంటే ఇప్పుడు పాపం మీ ఇంట్లోకి వచ్చి టెక్నీషియన్లు ఏం చేశారంటే, ఈ వీడియో చాలా కోపంగా తీస్తున్నాను, అర్థం చేసుకోండి. ఏం చేశారంటే ఎప్పుడు వచ్చినా సరే మేడం గ్యాస్ వేసుకోవాలి, మేడం గ్యాస్ వేసుకోవాలి, 2 సార్లు గ్యాస్ వేస్తారన్నమాట. ఆయన ప్రాబ్లం అక్కడే ఉంది. రెండోసారి ఏంటంటే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అలాంటివి వస్తున్నావు అని చెప్పడం, ఓకేనా, అలా జరిపిస్తున్నారు మాటతో. ఇప్పుడు ఏంటంటే మీరు కూడా మంచి టెక్నీషియన్లు కాదు, దీనిలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు టెక్నీషియన్ కోసం ఈ వీడియో. చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూలింగ్ రావట్లేదనుకోండి ఇంట్లోకి, అప్పుడు ఏం చేస్తారంటే ముందు వెళ్ళి అవుట్డోర్ యూనిట్ చెక్ చేయండి. ఓకే, దానికి డస్ట్ పట్టిందా లేదా, ఫ్యాన్ రన్నింగ్ ఉందా లేదా, అవన్నీ చూసిన తర్వాత ఒకవేళ చోక్ అయిపోయి ఉంటే, కండెన్సర్ అవుట్డోర్ యూనిట్ కండెన్సర్ చోక్ అయిపోయి ఉంటే దాన్ని క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత చూడండి కూలింగ్ ఎలాగొస్తుందో, పర్ఫెక్ట్గా ఉందా లేదా, సరిపోతుందా లేదా. ఒకవేళ చాలలేదనుకోండి అప్పుడు ఫ్రంట్ ఇండోర్కి రండి. ఇండోర్కి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేయండి, క్యాబినెట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, నేను ఓపెన్ చేశాను ఇలాగా, ఓకేనా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎంత చోక్ అయిపోయి ఉంది, మొత్తం డస్ట్ కనబడుతుందా. ఈ డస్ట్ క్లీన్ చేస్తే మీకు గాలి పెరుగుతుంది, గాలి పెరిగితే ఇక్కడ కట్టిన ఐస్ కరుగుతుంది వేగంగా. దాని తర్వాత మీకు కూలింగ్ బాగా వస్తుంది బయటికి, గాలి కూలింగ్ని బాగా బయటికి ఫ్లో చేస్తుంది. ఓకే, ఇలా చెయ్యండి. కానీ ఫ్రాడ్ చేసి గ్యాస్ వేయడం అని అన్నీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం ఏంట్రా బాబు ఇది. మీకు నేర్చుకోవాలని ఉంటే రండి, చెప్తాం ఫ్రీగా, ఓకేనా. ఫ్రీ కోచింగ్ ఇస్తాను, చూడండి ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే కూలింగ్ ఎలా ఉంది కస్టమర్ని అడుగుతాను, కస్టమర్ ఏమంటారు చూద్దాం. ఓకే, సో గైస్ ఇప్పుడు ఏంటంటే సర్వీసింగ్ అయిపోయింది, మొత్తం అవుట్డోర్ ఇండోర్ రెండు కలిపి క్లీనింగ్ చేస్తాం. గాలి కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది, చాలా ఫోర్స్ కూడా బాగానే ఉంది, కూలింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పటి వరకు మేము 16లో పెట్టాము, ఇప్పుడు 27 పెట్టేశాను. ఎందుకంటే ఆటో కట్ ఆఫ్ అవుతుందా లేదని చూడడానికి 27 పెట్టాను. ఇప్పుడు ఆటో కట్ ఆఫ్ అయిపోయింది. అవుట్డోర్ యూనిట్ మాత్రం ఇంకా ఆన్ అవ్వలేదు. ఆన్ అయిన వరకు వెయిటింగ్ చేస్తాం. ఆ లోపల ఏంటంటే సార్తో అడుగుతాము ఎలా ఉంది కూలింగ్ అని. మామూలుగా అడుగుతాం, ఎందుకంటే సార్కి చిన్న ప్రాబ్లం ఉంది, వీడియోలు రాను అన్నాను, అలా అడిగండి. సార్ ఎలా ఉందండి? బాగుంది. గట్టి చెప్పండి. బాగుంది. గ్యాస్ వేసామా? లేదు. ఏం చేసాం? క్లీనింగ్ చేశారు, సర్వీసింగ్ చేసాం. ఓకే, ముందు వాడు వచ్చి ఏం చేశారు? పాడు చేస్తారు. 2 సార్లు గ్యాస్ వేస్తాడు. ఓకే గైస్, విన్నారు కదా, 2 సార్లు వచ్చి గ్యాస్ వేసారంట, సర్వీసింగ్ మాత్రం చేయలేదు. అయినా అప్పటికే అంత కూలింగ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చేస్తాం, సరిపోయింది. వీడియో నచ్చినట్లయితే షేర్, కామెంట్స్, మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, మళ్ళీ కలుస్తాం కొన్ని కొత్త వీడియోతో పాటు. అందాక సీ యూ, బై బై, టాటా.